హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్లో అయితే ఉన్నాము. రేపు అమ్మవారి కళ్యాణం ఉంది కదా అండి, అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. చూడండి మీకు. సరే వెళ్దాము. చూడండి అక్కడైతే ఇంకా పనులు అయితే చేస్తూ ఉన్నారు. చూసారా, మీకు కనిపించే ఉంటుంది, అక్కడ వర్క్ నడుస్తుంది. పోలీస్ వాళ్ళు, మీడియా వాళ్ళు కూడా అక్కడ ఉన్నారండి. సో ఇది అమ్మవారి మండపము, కళ్యాణ మండపం అయితే అరేంజ్ చేస్తున్నారు. ఇంకా అక్కడ అరేంజ్మెంట్స్ ఇంకా అవ్వలేవన్నమాట, వాళ్ళైతే చేస్తున్నారు. ఇది టెంపుల్ బయట సరౌండింగ్స్. ఇది ఇప్పుడైతే మనము టెంపుల్ లోపలికి వెళ్దాము. టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు బయట సరౌండింగ్ చూడండి, మీడియా వాళ్ళు కూడా ఉన్నారు, చూసారా. సో ఇది బయట అన్నమాట. సరే, ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకి మొదటిగా కనిపించేది ఎవరు అంటే వినాయకుడు అన్నమాట. సో ఆ వినాయకునికి ఒక్క నమస్కారం చేసుకుందాం మనము. చూడండి, వచ్చేసాడు మన వినాయకుడు. నమస్కారం చేశారా? నమస్కారం చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ చీరలు ఇక్కడ సేల్ చేస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి అందరూ ముడుపులు కట్టుకుంటున్నారు. టెంకాయలు కూడా ఇక్కడే కొడుతున్నారు. సో లోపలకైతే వెళ్ళాలి, గుడి లోపలికి. ఇంకోండి, ఇలా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. అన్ని జాలీలు కనిపిస్తున్నాయి కదా. సో అక్కడ నుంచి అయితే లోపలికి వెళ్తే మనకి అమ్మవారి దర్శనం ఇస్తారండి. ఇక్కడ రేపు కళ్యాణం కాబట్టి అమ్మవారిని వీడియో ఫోటో తీయనీయలేదండి. నార్మల్ టైంలో అయితే తీయొచ్చు. లోపలైతే పూలతోటి డెకరేషన్ అయితే చేస్తున్నారు. అమ్మవారికి బోనాలు అయితే సమర్పించే ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడైతే బోనాలు అయితే ఎక్కిస్తారు. ఆ పక్కనే అద్దాల మేడ ఉంటుంది, అమ్మవారు అద్దాల మేడలో ఉంటారు. ఇక్కడ అరేంజ్మెంట్ చూసారా, త్రిశూలం వాటిని క్లీన్ చేస్తున్నారనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.